ఇంట్లో ఎవరూ లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఎప్పుడు పూలతో మత్తెక్కించడమేనా? I love you, జ్యోతి. I love you too. ఏదేమైనా నువ్వే నా మొగుడు. షూరా? రెచ్చగొడుతున్నావురా? దమ్ముంటే టీ కొట్టి చూడరా. నేను కొట్టే దెబ్బకు భవిష్యత్తులో సైకిలే తప్ప సౌండ్ ఎక్కకుండా పోతావు. నువ్వు అయిపోయావురా ఈ రోజు. నువ్వు ప్రశాంతంగా ఉండు, నేను నీదాన్ని. ప్రామిస్? ప్రామిస్. I love you. I love you, జ్యోతి. I love you too. ఈ అమ్మాయి పేరు జ్యోతి. ఎందరో అమ్మాయిల్లా ఈమె కూడా తన జీవితం గురించి ఎన్నో అందమైన కలలు కంది. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి పొందాలని ఆరాటపడే స్వచ్ఛమైన ప్రేమ తనకు దక్కినందుకు ఎంతో మురిసిపోయింది. కాని తనను మురిపించిన ఆ ప్రేమ తన హృదయంతో చదరంగం వాడి చివరికి తన జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. ప్రస్తుతం తను ఈ పరిస్థితికి రావడానికి, తన కలలు కల్లలు కావడానికి కారణం తెలియాలంటే ఆనందంతో మొదలై విషాదంతో ముగిసిన ఆమె గతం మీకు తెలియాలి. ఆ గతం అమృత హాలాహలం కలగలసిన అనంత సాగర్. వీడొస్తాడేంటి? అమ్మో, హాయ్ మామా. హాయ్. బాగేనా? బాగే. మా మిస్సెస్. నమస్తే. నమస్తే. ఏంటి మామా, నీకంటే వెనక ప్రమాణం మొదలుపెట్టి ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాను. మరి నువ్వేంటి ఇంకా ఎదురు చూపుల్లోనే ఉన్నావు? లేదురా, తను ఉద్యోగం వచ్చేదాకా పెళ్లి వద్దని వాయిదా వేసుకుంటూ వచ్చింది. ఆహా. ఇప్పుడు ఇద్దరికి ఉద్యోగాలు వచ్చాయి. ఆ. ఇక తొందరలోనే మా పెళ్లికి పిలుస్తాంలే. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్ రా మామా. ఓకే, థ్యాంక్ యూ. ఎంజాయ్. ఇది మాత్రం రాదు, నా వెయిటింగ్ తప్ప. లేట్ అయిపోయింది. వస్తుంది. ఏ జ్యోతి, ఏంటి రేఖ, నీ లవ్ స్టోరీ ఇంకా అలానే కొనసాగుతూనే ఉందా? శుభం కార్డ్ వేసేది ఉందా లేదా? మీ అందరికీ తెలియకుండా శుభం కార్డు పడుతుందా? త్వరలోనే మా పెళ్లి, మిమ్మల్ని అందరినీ పిలుస్తానులే. త్వరగా వెళ్ళవమ్మా, అసలే ఘాటైన లవ్ స్టోరీ. బాయ్. ఓకే, బాయ్. రా చెప్తా. అబ్బో, అంతా కోపమే. చెప్పండి, ఏంటి సార్ విశేషాలు?
నేను లేటుగా వచ్చానని కోపం వచ్చిందా? నీ కోసం పార్కులో ఎదురు చూసి చూసి నాకు పిచ్చెక్కేలా ఉంది. చివరికి నా దగ్గర ప్రేమ పాఠాలు నేర్చుకున్నవాడు కూడా బనాయిస్తున్నాడు. నా వల్ల కాదు. తొందరగా పెళ్లి విషయం తేల్చేయ్. ఇప్పుడు ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం కదా, ఇంకా ఏంటి లేటు? ముందు నాకు రోజు ఇచ్చే కానుక ఇస్తే ఆ విషయం గురించి చెప్తా. ఏది నా కానుక? మ్మ్. ఎప్పుడు పూలతో మత్తెక్కించడమేనా? మ్మ్. తొందరగా మూడు ముళ్ళు వేయించుకుని నన్ను ఇంటివాణ్ణి చేయాలని ఆలోచన లేదా? ఈ సంవత్సరం యుగాంతం అవుతుందని అందరూ అంటున్నారు. ఈలోపైన నీతో నా పెళ్లి ముచ్చట తీరేనంటావా? మీ ఇంట్లో మన పెళ్లి గురించి చెప్పే ప్లీజ్. మ్మ్? మరీ అంత భయం మగవాళ్ళకి పనికిరాదు దొరగారు. నేను ఆ పనిలోనే ఉన్నాను. నాన్నకి మన గురించి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. నాకు మాత్రం తొందరగా ఉండదో చెప్పు, కానీ టైం రావాలి కదా. అమ్మో, సరే సరే, నాన్న ఇంటికొచ్చే టైం అవుతుంది. ఆయన వచ్చేలోపు నేను ఇంటికి వెళ్ళాలి. వస్తాను. తొందరగా రారా బాబు. హాయ్. హాయ్, వెళ్దామా? గో. ఏంటి డియర్, ఈ రోజు చాలా సరదాగా ఉన్నావు. మీ నాన్న మన ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడే ఏంటి? గ్రీన్, యెల్లో, బ్లూ, వైట్ అన్ని సిగ్నల్స్ ఇచ్చేశారు. ఇంకా నయం, రెడ్ సిగ్నల్ ఇచ్చాడన్నావు కాదు. నా గుండె ఆగిపోయేది. ఇక జోకులాపి ఏమైందో చెప్పు. మీ నాన్నకు మన విషయం చెప్పావా లేదా? చెప్తారు పాపం, ఆశ. మరి మన విషయం మీ ఇంట్లో చెప్పావా? ఉసే పిచ్చిమొద్దు, ప్రాబ్లం అంతా నీతోనూ మీ నాన్నతోనే. మా అమ్మ నాన్న మా ఇంట్లో నా మాట ఎట్టి పరిస్థితుల్లోనూ కాదనరు. అది సరే గాని నువ్వేంటి నన్ను ఓసేగిసే అంటున్నావు? ఎలాగో కాబోయే పెళ్ళానివి కదా, అడ్వాన్స్ గా అలవాటు చేసుకుంటున్నా. అమ్మో, పెళ్లిగాక ముందే నన్ను ఓసేగిసే అంటున్నావంటే రేపు పెళ్ళైన తర్వాత నన్ను రాచి రంపాన పెడతావన్నమాట. నేను నిన్ను పెళ్లి చేసుకుని పో. అంత సీన్ లేదు. నిన్ను నేను తప్ప ఎవ్వరూ భరించలేరు. ఎవ్వడూ భరించలేడు. ఎవరూ భరించలేరు. ఎవ్వడు భరి ఇప్పుడు చెప్పు, నిజంగా నన్నెవడు భరించలేడా? చూడు, ఐస్ క్రీమ్ తినొక మాట తినకుండా ఒక మాట చెప్పలేను. నిన్ను నేను తప్ప ఎవ్వడూ భరించలేడు. ట్రై చేసుకో అంతే. ఒక్కడు కూడా భరించలేడా? ఛాన్సే లేదు. వీలైతే ట్రై చేసుకో, పక్కా? నీ ఇష్టం. ఐ టు లవ్ యూ. రోడ్డు మీద నా పరువు తీకే బండెక్కు. అలా రా దారికి. ఒరే విజయ్, ఏం డాడీ? మంచి సంబంధం వచ్చిందిరా. ఫోటో తెచ్చాను, చూసి చెప్పు. ఫోటో చూసి ఓకే చేయడం మనకు అలవాట్లేదు డాడీ, అంతా డైరెక్టే. అలాగంటే ఎలాగరా? ఒకసారి మనసు పెట్టి ఆలోచించు. నువ్వు ఓకే అంటే మిగతా విషయాలు నేను మాట్లాడతాను కదా, సరేనా? సరే డాడీ. ఓకేరా? ఓకే ఓకే.
ఇంతకీ అబ్బా గుడికొచ్చినా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా? నా నోరు మూయడం కాదు, నువ్వింట్లో నోరు తెరువు. నీకే ప్రశాంతంగా ఉంటావు, నాకే ప్రశాంతత లేకుండా పోయింది. గుడైనా, పార్క్ అయినా, ఆఫీస్ అయినా, ఏదైనా నాకు నీ ఆలోచనలే. ఇలా ఎంతకాలం జనం దృష్టిలో పిచ్చి ప్రేమికుల్లా బతుకుతాను చెప్పు? వాళ్ళ మొహం. ఎవరో ఏదో అనుకుంటే మనకేంటి? పిచ్చైనా వేరైనా మన జీవితం మనది. నీకు నేను, నాకు నువ్వు, అంతే. అది కరెక్టే గాని ఇలా భయం భయంగా కలుసుకోవడం ఎందుకు చెప్పు? అదే మనం ఒకటైతే ఈ బాధంతా ఉండదు కదా. నిజమే, కానీ చెప్పానుగా నాన్న మూడేమీ బాలేదు. ఇలాంటి సమయంలో చెప్తే ఎలా రియాక్ట్ అవుతారోనని భయంగా ఉంది. మరి మీ వాళ్ళకి చెప్పావా? ఆల్రెడీ నేను మా అమ్మా నాన్నతో మాట్లాడాను. వాళ్ళు మన పెళ్లికి ఓకే చెప్పారు. ఎప్పుడెప్పుడు మన పెళ్లి చూడాలని ఆరాటపడుతున్నారు. ఇక మీ ఇంట్లో ఓకే చేయడమే బ్యాలెన్స్. ఓకే ఓకే, ఈ రోజే మా అమ్మా నాన్నలకు మన ప్రేమ విషయం చెప్పేస్తా. నాకు ఇప్పటి నుంచి టెన్షన్ మొదలైంది. వెళ్దాం పద. చూసావా, నన్ను ప్రశాంతంగా ఉండమన్నావు, అసలు విషయానికి వచ్చేసరికి నువ్వే టెన్షన్ పడుతున్నావు. కూల్గా మీ అమ్మా నాన్నతో మాట్లాడు, అంతా మంచి జరుగుతుంది. వెళ్దామా? సరే. అమ్మా, నేను నీకు ఒక విషయం చెప్తాను. అది నువ్వే ఎలా అయినా నాన్నకి నచ్చజెప్పాలి. ఏంటమ్మా అదేదో నాతో చెప్పడం ఎందుకు? నేరుగా మీ నాన్నకే చెప్పచ్చుగా. లేదమ్మా, ముందు నీకే చెప్పాలి. అమ్మా జ్యోతి, ఆ? ఎరా జ్యోతి, ఏంట్రా మీ అమ్మ నీ బుర్ర తినేస్తోందా? ఆ ఊరుకోండి మీరు మరీను. జ్యోతి మీతో ఒక విషయం చెప్పాలనుకుంటోంది. అది నాకు చెప్తే నేను మీకు చెప్పాలట. జ్యోతి చెప్పడం నువ్వు చెప్పడం కాదోయ్, నేనే మీకో శుభవార్త చెప్తాను. రేపు మన జ్యోతిని చూడ్డానికి పెళ్లి సంబంధం వాళ్ళు వస్తున్నారోయ్. ఆహా, అది కాదు నాన్నా. ఇంకేంటి తల్లి, ఉద్యోగం కావాలి నాన్న అని పెళ్లిని వాయిదా వేసుకుంటూ వచ్చావు. నీ మాట నేను కాదనలేదు. ఇప్పుడు ఉద్యోగం కూడా చేస్తున్నావు కదా, ఇంకేం కావాలి చెప్పు? చుట్టుపక్కల వాళ్ళు కూతురి పెళ్లి చేయట్లేదు అని సూటిపోటి మాటలన్నా భరించాను. ఇకనైనా వాళ్ళందరి నోళ్ళు మూయించాలమ్మా. అది కరెక్టే నాన్నా. పెళ్ళంటే ఇష్టాలు, అభిప్రాయాలు కలవాలి కదా. మరి వాళ్ళు ఎలాంటి వాళ్ళు? వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా రేపు నువ్వు పెళ్లి చూపుల్లో ఇష్టపడి చేసుకుంటా నాన్న అంటేనే పెళ్లి. నీకిష్టం లేకుండా నేనే పని చేయనమ్మా. మీ నాన్న చాలా రోజుల తర్వాత సంతోషంగా ఒక శుభవార్త తీసుకొచ్చారు, కాదనకమ్మా. అవును తల్లి, ముందు నువ్వు అబ్బాయిని చూడు. తను కూడా ఈ ఊళ్ళోనే ఉద్యోగం చేస్తున్నాడమ్మా. మంచి కుటుంబం. అయినా అతను నీకు నచ్చితేనే, నచ్చకుంటే వాళ్లకు మనకు రామ్ రామ్. ఎన్ని సంబంధాలైనా చూద్దాంరా. నువ్వు ఓకే అన్న తర్వాతే పెళ్లి, సరేనా? రేపటి కార్యక్రమానికి రెడీ అవరా. ఇప్పుడే నాన్నకి నా ప్రేమ విషయం చెప్తే నాన్నను ఇబ్బంది పెట్టినట్టవుతుంది. ముందు ఆ సంబంధం చూసి నచ్చలేదని చెప్పి దాన్ని ఆసరాగా తీసుకుని అప్పుడు శివ విషయం చెప్తాను. ఎరా అరుణ్, ఇంకా లేదు, ఇప్పుడే బయలుదేరుతున్నాం. సరే సరే, బాస్కి చెప్పు ఈరోజు రావట్లేదని. ఓకేరా. ఏంద్రా విజయ్, అంత నిర్లక్ష్యంగా కూర్చున్నావు? పెళ్లి చూపులకు మేమే వెళ్ళి మేమే ఓకే చేయాలా? నేను రెడీ అయి గంట అయింది. మీరే సర్దిందే సర్ది టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. తొందరగా బయలుదేరండి. అదిగో పేరయ్య గారు కూడా వచ్చేశారు. మీకు మాత్రం తీరడం లేదు. తొందరగా కానివ్వండి. అబ్బో, అరాటం బానే ఉంది, పదండి వెళ్దాం. గోపాలయ్య గారు, రండి రండి. వస్తున్నా. వచ్చేసారా? నమస్కారం. నమస్కారం. రండి కూర్చోండి. నమస్తే. రండమ్మా కూర్చోండి. నమస్కారం. నమస్తే అండి. అమ్మా, సుముహూర్తపు గడియలు దాటకముందే అమ్మాయి అబ్బాయి చూసుకుంటే మనం ఒక నిర్ణయానికి రావచ్చు. త్వరగా అమ్మాయిని తీసుకురండి. నువ్వు వెళ్ళబోయ్. అలాగేనండి.
అమ్మాయిని సరిగ్గా చూసుకో. ఫోటో చూపించి మోసం చేశారని తర్వాత నన్ను అనొద్దు. నీ కళ్ళతో నువ్వే ప్రత్యక్షంగా చూసుకో. ఏరా మాట్లాడకుండా అలా భిక్షు పోయి కూర్చున్నావు? నాకు మాత్రం అమ్మాయి బాగా నచ్చిందిరా. నీ విషయం చెప్తే ఓ పని అయిపోతుంది. మీ ఇష్టం నాన్నగారు, మీరు ఎలా చెప్తే అలా. మీకు నచ్చితే నాకు నచ్చినట్లే. అయ్యా పంతులు గారు, ఈ అమ్మాయి మాకు ఇష్టమే. ఏమంటారమ్మా? మరి మీకు కూడా ఇష్టమేనా? అది హలో, ఎవరు? అవునా, ఎక్కడా? సరే సరే ఓకే. నాన్న, బాబాయ్ ఇక్కడికి వస్తూ ఉంటే యాక్సిడెంట్ అయిందంట. అలాగా? క్షమించండి, ఇక్కడికి వస్తుంటే మా తమ్ముడికి యాక్సిడెంట్ అయిందంట. మాకైతే మీ సంబంధం నచ్చింది. మీ అభిప్రాయం చెప్తే వెంటనే ముహూర్తాలు పెట్టుకుందాం. ఉంటామండి. అలాగే. వస్తామండి. హలో. హలో, నేను మీ ఆఫీస్ దగ్గరే చెట్టు కింద ఉన్నా, త్వరగా వచ్చాయి. ఓకే ఓకే. ఏంటి సార్, ఈరోజు ఆఫీస్ దాకా వచ్చారు? ఏంటి సంగతి? రాక చేస్తానా? నువ్వు నాకు తెలియకుండా వేరే పెళ్లి చూపులు చూసుకుంటూ ఉంటే అసలు నీ సంగతి ఏంటో తేల్చుకుందామని వచ్చేసా. పెళ్లి చూపుల సంగతి నీకెవరు చెప్పారు? నాకు తెలియకుండా పెళ్లి చూపులు చూసుకున్నావు, రేపు నాకు తెలియకుండా అవును పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావు. మరి నాకైతేం కావాలి? ఇంతకాలం నిన్ను ప్రాణంగా ప్రేమించినందుకు నా జీవితం నాశనం కావాల్సిందేనా? మరీ అంత అన్యాయం జరిగిన ఆడదానిలాగా గొడవ చేయకు బావా. నీకంత పొగరు పని చేయదే. పొగరు కాదు, ఏమీ కాదు. జరిగింది చెప్తాను విను. నాన్న ఫ్రీగా ఉన్నప్పుడు మన గురించి చెప్దామని నేను ప్రశాంతంగా ఎదురు చూస్తున్నాను. కానీ నాన్న నాకు తెలియకుండా పెళ్లి సంబంధాలు వెతికే పనిలో పడ్డారు. చివరికి ఏ దిక్కుమాల సంబంధమో తీసుకొచ్చారు. అది నేను నోరు తెరవకుండానే పెటాకులైపోయింది. అనవసరంగా నువ్వేం కంగారు పడకు. ఏదేమైనా నువ్వే నా మొగుడు. షూరా? షూర్, 100%. అయితే పద, ఇప్పుడే వెళ్ళి గుళ్ళో పెళ్లి చేసుకుందాం. మరీ అంత కంగారు పడకు. ఇంతకాలం ఆగి ఎవరూ లేని అనాథలా పెళ్లి చేసుకుందామా చెప్పు? ఎలాగో ఆ సంబంధం ఫెయిల్ అయినట్లే. నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు. ఈ రోజే నేను మా నాన్నతో మాట్లాడి మన పెళ్లికి ఒప్పిస్తాను, సరేనా? ప్రామిస్? ప్రామిస్. నువ్వు ప్రశాంతంగా ఉండు. నేను నీదాన్ని. నిన్ను కాదనుకుని నేను బ్రతకలేను. సారీ, ఏదో ఎమోషన్ లో. లేదు, నేనే లేట్ చేస్తున్నాను. ఇక ఉంటాను. బాయ్. బాయ్. మనం అలా పెళ్లి చూపులకు వెళ్ళగానే ఇక్కడ ఇలా జరిగింది. ఏరా విజయ్, ఆ సంబంధం గురించి ఏం చేద్దాం? మాకు కొంచెం అనుమానంగానే ఉంది. ఇందులో అనుమానించడానికి ఏముంది? అది కాదురా విజయ్, అక్కడికి వస్తుంటేనే కదా మీ బాబాయ్కి యాక్సిడెంట్ అయింది. అదృష్టవశాత్తు ప్రమాదం నుండి బయటపడ్డాడు. అందుకే ఏదైనా శుభం జరుగుతుందేమోనని మీ అమ్మకి నాకు చాలా భయంగానే ఉందిరా. భయం ఎందుకు నానా? మీ చాదస్తం కాకపోతేను. ఆయన తాగి బండి నడిపాడు, యాక్సిడెంట్ అయింది. అందుకు ఆ అమ్మాయి ఎలా కారణం అవుతుంది? అయినా ఆ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది. నేను ఆ అమ్మాయిని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను. ముందు మీరు వాళ్ళతో మాట్లాడి పెళ్లి ఖాయం చేయండి. అలాగే బావగారు. అమ్మాయి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే టైం అయింది. అలాగే. మేము మాట్లాడి అన్ని విషయాలు మీకు తెలియజేస్తాం. ఓకే బావగారు. సుగుణా, ఏమై సుగుణా? వస్తున్నానండి. ఆఫీస్ నుంచి అమ్మాయి రాగానే మొన్న పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి నచ్చాడో లేదో కనుక్కో. వాళ్ళు ఇప్పుడే ఫోన్ చేశారు. ఏదో ఒకటి తొందరగా చెప్తే బాగుంటుంది కదా. నేను ఇప్పుడే బయటికి వెళ్ళొస్తాను. అలాగే. రాగానే కనుక్కో. అలాగేనండి. అమ్మా, వస్తున్నానమ్మా. అమ్మా, మొన్నొచ్చిన సంబంధం వాళ్ళు ఫోన్ చేశారు. ఏమని చెప్పమంటావు? అమ్మా, మీరు అనవసరంగా నాకు సంబంధాలు చూస్తున్నారు.
కానీ వాళ్ళెవరూ నాకు నచ్చరు. ఏ ఎందుకని? ఎందుకంటే ఎన్నో రోజులుగా నేను ఒక అతన్ని ప్రేమిస్తున్నాను కాబట్టి. ఏంటి నువ్వు అనేది? అవునమ్మా, ముందు నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ విషయం నాన్నగారితో చెప్దాము అనుకున్నాను. నేను నా ప్రేమ సంగతి మీతో చెప్పాలని చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాను. కానీ మీరే నా మాట వినిపించుకోకుండా సంబంధాలంటూ వెతుకుతున్నారు. నేను ప్రేమించిన శివ చాలా మంచివాడమ్మా. నేనంటే అతనికి ప్రాణం. నీకేమైనా పిచ్చా? తీరా పెళ్లి చూపులైన తర్వాత ప్రేమ గివా అంటూ. అమ్మా అమ్మా, అలా అనకమ్మా ప్లీజ్. నేను శివనే పెళ్లి చేసుకుంటాను. నేను లేకుంటే అతను చచ్చిపోతాడు. ఎలాగైనా నాన్నకి నువ్వే నచ్చ చెప్పాలి. ప్లీజ్ ప్లీజ్ అమ్మా. ఆ అబ్బాయి నిజంగానే మంచివాడా? నిజంగా శివ చాలా మంచివాడు. మంచి ఉద్యోగం కూడా ఉంది. నీ మాటల్లో చెప్పాలి అంటే నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. నాన్నకు చెప్పమ్మా ప్లీజ్. సరే, అలాగైతే రేపు ఆ అబ్బాయిని మన ఇంటికి తీసుకురా. ఒకసారి మీ నాన్నకి పరిచయం చేసి విషయం చెప్దాం. సరేనా? సరేనమ్మా, మా మంచి అమ్మ. ఎత్తరా. ఓయ్, రేపు మీ మామగారిని కలవడానికి సిద్ధంగా ఉండు, ఓకేనా? బాయ్. ఐడియా మొబైల్ స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది లేదా అందుబాటులో లేదు. మీరు ఐడియా కస్టమర్ ఐడి వాయిస్ ఐడియా మొబైల్ you're trying to reach currently switched off or not reachable. You are an ID. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటమ్మా? శివ ఈరోజు ఆఫీస్కి రాలేదా? రాలేదమ్మా, లీవ్ కూడా పెట్టలేదు. రాలేదా? ఎందుకో ఏమో. ఓకే సార్, థ్యాంక్ యూ. సరేనమ్మా. లాక్ చేసుంది. ఏమండి? ఏంటండి? ఈ ఇంట్లో శివ ఉండేవాడు? లేరండి, తెలియదు ఎక్కడికి వెళ్ళారో. అవునా, సరే. ఏంటమ్మా అలా ఉన్నావు? ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఏమైంది? ఎవరైనా ఏమైనా అన్నారా? చెప్పమ్మా. లేదమ్మా, ఉదయం నుంచి శివ కనిపించడం లేదు. అన్ని చోట్ల వెతికాను, ఎక్కడా చేయలేదు. ఫోన్ కూడా పనిచేయడం లేదు. నాకెందుకో భయంగా ఉంది. నీకెందుకమ్మా భయం? సరదాగా నీతో తిరిగినంత కాలం తిరిగాడు. ఇప్పుడు పెద్దవాళ్ళతో మాట్లాడాలనేసరికి పారిపోయాడు. ఇందులో కొత్త ఉంది? నీలాంటి అమాయకురాళ్ళు మోసపోవడం మామూలే కదా. శివ అలాంటి వాడు కాదమ్మా, అతనికి ఏదో అయ్యింది. నీ మొహం. నీలాంటి పిచ్చివాళ్ళు ఉండబట్టే జులాయిల అరాచకాలు రోజు రోజుకి ఇలా పెరిగిపోతున్నాయి. నువ్వు అనుకున్నట్టు అతనికి ఏమీ అయ్యుండదు. కావాలని నీకు దూరం అయ్యాడు. అది కాదమ్మా, ఆలోచించుకో. ఏం జరిగినా నీ మంచికే. వెళ్ళో.
ఇది కేవలం ప్రారంభం మాత్రమే. అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. కొనసాగింపు చివరి ఎపిసోడ్లో. తప్పక చూడండి నెక్స్ట్ వీడియో. ప్రేమల్లో నా పడితే ఇంతేనా, ప్రేమించే మనసెప్పుడు చింతేనా, ప్రేమల్లో నా పడితే ఇంతేనా, ప్రేమించే మనసెప్పుడు చింతేనా, కలిసిన ప్రేమల జంటల్లో కలతలు రేగేనా, ప్రతి ఒక్క కథలో ఎప్పుడు ఏదో దిగులేనా, మనసు ఉన్న ఓ ప్రేమ పిచ్చివాణ్ణి చేసింది, స్వార్థమైన ఈ ప్రేమ విగత జీవి అయ్యింది, మనసు ఉన్న ఓ ప్రేమ పిచ్చివాణ్ణి చేసింది, స్వార్థమైన ఈ ప్రేమ విగత జీవి అయ్యింది, ఆడపిల్ల అయినందుకు మనసు చంపుకుంటుంది, విధిని గెలిచి చెరసాలై ఖైదు చేయబడుతుంది.